హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం అన్బాక్స్ చేయబోతుంది కెమెరా స్టాండ్. అది ఎంత ప్రైస్ పడుతుంది, అది ఎలా ఫిట్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. 50 ఫాలోవర్స్ అయ్యారు నాకు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. నాకు చాలా థ్యాంక్స్ గైస్. ఎలా సపోర్ట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో అయిపోతున్నా మర్చిపోద్దు. కామెంట్ కూడా చేయండి. జనాలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు గైస్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి. ద బ్యాచులర్ బైకర్ 390. ద బ్యాచులర్ కిట్ అని ఉంటుంది కూడా, అది కూడా ఫాలో అయిపోండి. నా ఇన్స్టాగ్రామ్ కూడా, ఒకవేళ నా ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అయితే దాంట్లోనే నా యూట్యూబ్ లింక్ ఉంటుంది. ఆ యూట్యూబ్ లింక్ నొక్కితే డైరెక్ట్గా యూట్యూబ్లోకి వచ్చేస్తుంది నా వీడియోస్. మీరు వెళ్ళి చూసేయండి, ఫాలో కొట్టేయండి. ఓకేనా? మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. అది చూపించేస్తాను. ఓకేనా? ఓకే, గో. ఇంకోండి గైస్, ఇదే మన స్టాండ్. మనకి నీట్గా క్యారీ చేసుకోవడానికి ఇది కూడా ఇచ్చారు, బ్యాగ్ లాగా. మనం ఇలా కూడా వేసుకోవచ్చు. చూపిస్తాను, ఇలా కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది. కానీ ఇలా వేసుకుందాం అనుకుంటే వేసుకోవచ్చు, కానీ కొద్దిగా పెద్దగా ఇచ్చుంటే బాగుండేది. చిన్నగా ఇచ్చారు. ఇవి కానీ ఊడిపోతే చాలా కష్టం, ఎందుకని చాలా సేఫ్టీగా ఉండాలి. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసేద్దాం. మన స్టాండ్ చూపిస్తాను, ఒక్క నిమిషం. మళ్ళీ ఇంకోటి ఇచ్చారు, ఫోన్ మౌంట్. నేను ఆల్రెడీ వాడేసాను ఇది ఫోన్ మౌంట్. ఇంకోండి ఫోన్ మౌంట్. దీనికోసం అంటే మీరు ఏ ఫోన్ అయినా పెట్టి వాడుకోవచ్చు. ఇది ఉంది కదా, దీనికి ఇలాగా స్క్రోల్ చేయాలి. స్క్రూ చాలా జాగ్రత్తగా ఇచ్చేయాలి, కొద్దిగా డెలికేటెడ్గా ఉంటుంది ఇది. ఫిట్ అయిపోయిందా, చూసారు కదా ఎంతవరకు స్ట్రెచ్ అవుతుంది. ఇవ్వండి, దీని సైజ్ వచ్చి చాలా పెద్దది, మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత ఉందో. సేమ్ యాజ్ టీజ్ ఇలాగే అన్ని తీసేద్దాం. అంత పెద్ద కొంచెం చూసారు కదా. ఇది వచ్చేసి రొటేషను, కొద్ది లూజ్. ఇది లూజ్ చేస్తే మనకి ఫ్రీగా మూవ్ అవుతుంది, అప్ అండ్ డౌన్. నీట్గా చూడండి, ఇక్కడ నుంచి ఇలా అప్ అండ్ డౌన్ చాలా బాగుతుంది. ఇది అన్టైట్ చేస్తాం అనుకోండి, కదలదు. లైట్గా లూజ్ చేస్తే నీట్గా ఓపెన్ అవుతుంది, అటు ఇటు తిరుగుతుంది. కొద్దిగా టైట్ చేస్తే అయిపోయినట్టే. మనం మళ్ళీ ఇక్కడ కొద్దిగా లూజ్ చేసుకుంటే
నీట్గా అటు ఇటు ఇలా అటు ఇటు తిప్పచ్చు. కొద్దిగా లూజ్ చేద్దాం ఆగండి. ఓకే ఓకే, టైట్ అవుతుంది. ఇది కొద్దిగా లూజ్ చేస్తే నీట్గా ఇది అవుతుంది. ఇవ్వండి, ఇది టైట్ అండ్ లూజ్. ఇవ్వండి, ఇది టైట్ అండ్ లూజ్. కొద్దిగా లూజ్ చేస్తాం కదా, చూసారా 360 degrees తిరుగుతుంది. మనం ఇలా టైట్ చేసి కదలదు. ఓకేనా, ఇది లూజ్ చేద్దాం కొద్దిగా. ఇంకోటి వచ్చేసి ఇది దేనికన్నారా చెప్తాను, చూపిస్తాను. ఇంకోండి, ఇది లూజ్ చేశాను కదా, ఇప్పుడు లూజ్ చేశాను కదా స్లోగా. ఇవ్వండి, ఇక్కడ వరకు బెండ్ అవుతుంది. అంటే ఫోటోషూట్స్కి వీడియో షూట్స్కి ఇలా చేస్తారు. టైట్ చేయాలండి, దీన్ని ఇలా టైట్ చేసేస్తే సరే లూజ్ చేసేస్తున్నాను. టైటులు లూజ్ చేయబోయి టైట్ చేస్తాను. షర్ట్ టైట్ చేస్తాను. ఇప్పుడు ఇది కదలదు సరిగా, ఇప్పుడు కదలదు. ఇది కూడా చిన్నది లూజ్ చేద్దాం. మళ్ళీ ఇంకోండి, ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, కనబడుతుంది కదా మీకు, ఇది కరెక్ట్గా మధ్యలో ఉండాలి. ఇది కరెక్ట్గా ఇది మధ్యలో పాయింట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇది చూసుకోవాలి, లేకపోతే చాలా కష్టం అయిపోద్ది. కొద్దిగా ఇది ఇక్కడ వైట్ కలర్లా కనబడుతుంది కదా, ఇది గమ్. ఇది చిన్న నేను కాల్ జారి పడిపోవడం వల్ల ఇది ఇక్కడ ఓడిపోయింది, అందుకని నేను కొద్దిగా గమ్ వేసి అంటించాను. మళ్ళీ దీనిది ఈ పార్ట్ కూడా పైకి లెగుస్తుంది, చూపిస్తాను. కొద్దిగా ఇది లూజ్ చేయాలి పైకి లెగాలంటే. ఇంకోండి, ఇది ఉందా, నీట్గా నా వైపు తిప్పుకుంటే స్లోగా పైకి లెగుస్తుంది. లెగుస్తుంది, చూసారా ఎంతవరకు లెగుస్తుందో. నా హైట్ పైన వస్తుంది. దీన్ని మళ్ళీ లాక్ చేయాలంటే ఇలాగా. ఇంకోటి ఏం చేయాలంటే దీన్ని టైట్ చేసేయాలి. టైట్ చేయకపోతే ఒకేసారి పట్టమని పడిపోద్ది. టైట్ చేశాను, మనం చూసారా చాలా గట్టిగా ఉంది, కదిలిపోతుంది. ఇది లాక్ చేయడానికి ఒకవేళ ఇది ఇలా ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఇది కొద్దిగా లూజ్ చేస్తాను, పట్టమని వచ్చి పడిపోతుంది. చూసారా, అది దీంట్లో ఫిట్టింగ్ చాలా బాగుంది గాయ్స్, నాకు అందుకే నచ్చింది, ఇది కొనుక్కున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి ముందు దీనికంటే చిన్నది ఉండేది, నా ఇంత హైట్లో కొద్ది కిందన ఉంటుంది. అది దానివల్ల ఏంటంటే ఇంకోండి, ఇది కూడా చెప్తాను, ఇది కొద్దిగా టైట్ చేయడానికి, ఇది పైకి లేకుండా కదలడం కోసం. అంటే ఇది ఇప్పుడు మనం క్లోజ్ చేయాలంటే దీన్ని లూజ్ చేయాలి. సరే, కొద్దిగా లూజ్ చేస్తే సరిపోద్ది. ఇవ్వండి, చిన్న టైట్ చేస్తే అయిపోద్ది. అరే చిన్న టైట్ చేస్తే అటు ఇటు కదలదు, కొద్దిగా లూజ్ చేయాలి అంతే, పట్మని అయిపోతాయి అంతే. ఇంకొంచెం ఎంత చిన్నది ఉండేదో చూపిస్తాను. ఇంకోండి, ఇంత ఉండేది ముందు నేను కొనబోయేది. ముందు ఏంటంటే నాకు అప్పుడు నచ్చలేదు, ఇంత చిన్న ట్రైపోడ్ నాకు వేస్ట్ అనిపించింది. తర్వాత దీనికన్నా అప్పుడు ఇది చూశాను, అది తర్వాత తెలిసింది ఇది బాగుంటుందని ట్రైపోడ్. నేను వెంటనే వెళ్ళి ట్రైపోడ్ కొనిస్తాను. నేనైతే ఇదైతే బెస్ట్ ట్రైపోడ్ గైస్, మన కెమెరాకి కూడా. నేను కెమెరా ఫిట్ చేస్తాను చూడండి, ఓకేనా. ఇది పీకేద్దాం ఒకసారి, ఆగండి. ఇది పీకేస్తాను, ఇది పీకేసి కెమెరా ఫిట్ చేస్తాను. మీ కెమెరా కూడా మీకు చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అంటే దీనికి వీడియో ఇది అయిపోయిన తర్వాత వస్తుంది. ఇది అన్బాక్స్ వీడియో, దీన్ని అన్బాక్స్ చేస్తాను నేను ఆల్రెడీ. ఇప్పుడైతే కెమెరా ఫిట్ చేసేద్దాం. ముందు ఇవి లాక్ చేసేయాలి, లాక్ చేయకపోతే మళ్ళీ జారిపోతుంది. ఇప్పుడు లాక్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నీట్గా ఫిట్ చేసేద్దాం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కీ ఉంటుంది, కీ ఓపెన్ చేస్తే నీట్గా ఈ పార్ట్ వచ్చేస్తుంది. ఈ పార్ట్ కీ ఒకటి ఉంటుంది కదా,
ఇది ఉంది కదా కీ, ఇదే దాని లాక్. ఇలా పెట్టేసి ఇలా లాక్ చేస్తే ఇంకా అది ఎటు కదలదు. మళ్ళీ మనం రివర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా లాక్ చేస్తాను, అయిపోయింది. ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఇది తీసి దాని కెమెరాకి పెట్టేస్తాను. కెమెరా పెట్టేద్దాం ఒక నిమిషం. ఇంకోటి గైస్ కెమెరా. ఈ కెమెరా వచ్చేసి నా బర్త్డే గిఫ్ట్ కెమెరా. ఇది ఇది ఇప్పుడు కొన్నామంటే 2021 ముందు కొన్నాను అనుకుంటాను. 2021 అంటే కరోనా తర్వాత కొన్నాను. నా బర్త్డేకి మా డాడీ కొన్నారు. ఇది ఎంత 1,50,000. నాకు వచ్చింది 1,00,000కి, ఎందుకంటే డిస్కౌంట్ బై వచ్చింది 200T. ఇది ఇప్పుడైతే ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ మీకు కన్నం కనబడుతుంది కదా, ఈ కన్నంలోనే ఇది ఫిట్ చేసేయాలి జాగ్రత్తగా. షర్ట్ ఫిట్ అయిపోయింది. ఇప్పుడు ఇది పెట్టేద్దాం. లాక్ చేస్తాను. చూసుకోండి కెమెరాలో కొద్దిగా హైట్ తగ్గిస్తాను కొద్దిగా. ఇప్పుడు నీట్ కనబడుతుంది కాబట్టి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకోండి గైస్ కెమెరా ఇది చూసారుగా, ఇది కెమెరా 360 degrees తిరుగుతుంది. కొద్దిగా ఇచ్చేసాను కాబట్టి కొద్దిగా అటు ఇటు ఉంది. కొద్దిగా టైట్ చేద్దాం. ఇప్పుడు స్లో చిన్న తిరుగుతుంది. ఇప్పుడు ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఇంకోండి గైస్ వచ్చింది. ఓ సారీ గైస్, బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది. ఛార్జింగ్ పెడదాం ఓకేనా. ఇది పెడదాం ఓకే. మీకు నార్మల్గానే ఫస్ట్ చూపించేస్తాను. మీకు ఆన్ చేద్దాం, తర్వాత ఆన్ చేద్దాం. మీకు ఈ లెన్స్ ద్వారా ఎలా కనబడుతుందో చూపిస్తాను. చూసారు కదా ఎలా కనబడుతుందో. మీకు ఫోటో కనబడేలా పెట్టాను. చూసారు కదా ఎంత బాగుందో. జూమ్ కూడా ట్రై చేస్తాను. జూమ్ అయింది. ఇది ఓకే. ఇది చాలా చిన్న కెమెరా గైస్. ఇది చాలా చిన్న లెన్స్. ఇది చిన్న లెన్స్, అందుకే సగం జూమ్ చేసింది. ఇప్పుడైతే ఇది క్లోజ్ చేద్దాం ఓకేనా. ఇంకోండి గైస్, ట్రైపాడ్ దీనికి ఇలా ఫిట్ అవుతుంది. ఫోన్కి కూడా ఫిట్ అవుతుంది. ఫోన్ వీడియో తీయడం వల్ల ఛార్జింగ్ లేదు, దానివల్ల పెట్టాలి ఛార్జింగ్ ఓకేనా. ఇంకోటి గైస్ ఇది ట్రైపాడ్. ఇవి కూడా దించేద్దాం, మీకు తెలుస్తుంది. చూసారా బేబీ ట్రైపాడ్లా తయారైంది. ఇప్పుడు నీట్గా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే ఇంకోటి ఇవి లేపేస్తాను. లేపేసి జస్ట్ నార్మల్గా ఇలా పట్టుకుంటే చాలు. ఇలా పట్టుకుంటే అయిపోద్ది ఓకేనా. సడన్గా ఇది కింద పడిపోవాల్సింది, భయం వేసింది. ఇది కొద్దిగా టైట్ చేసేద్దాం. మరి లూజ్ ఉంటే చాలా కష్టం అయిపోద్ది. ఓకే గ్యాస్, ఇప్పుడైతే ఇది చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఫాలో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఫాలో ఇంకా పెరగాలి, ఇంకా చేయాలనుకుంటున్నాను అయితే. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మర్చిపోద్దు. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో అయిపోవడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్ ఓకేనా. థ్యాంక్ యూ.